హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు. మా సార్ వాళ్ళది గృహ ప్రవేశం ఉన్నది. మేము మా స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఫ్యామిలీస్, పిల్లలు, చుట్టాలు అందరం ఈ వీడియోలో కనిపిస్తాం మీకు. గృహ ప్రవేశం అంటే చాలు మనం ముందుగా ఏం గుర్తొస్తది? ఆవుని తీసుకొస్తారు. ప్రతి రూమ్ లోకి ఆవుని తిప్పుతారు. ఇంకా అలానే పాలు పంపిస్తారు. ఇదంతా నైటే అయిపోయింది. మార్నింగ్ వచ్చేటప్పటికి కొంచెం పూజ లైట్ గా అలా పూజ చేసుకున్నారు అంతే. గృహ ప్రవేశానికైతే చాలా మందే వచ్చారు. నేను వీడియో తీసుకోవడానికైతే అస్సలు అయ్యేది కాదు. ఏదో మా ఫ్రెండ్స్‌తో కొంచెం ఫోటోస్ దిగాను. వీలయ్యే కొద్దీ కొంచెం అక్కడక్కడ అయితే వీడియోస్ తీశాను. వీడియో తీయడానికి నేను వెళ్తూ ఉంటే ఎవరొకళ్ళు రావడం, వాళ్ళ ముందు నేను తీయడానికి కొంచెం ఎనర్జీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫోటోస్ తీయడానికి, వీడియో కూడా తీస్తుంటే చూస్తారా మా ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారో. నాకేమో ఫోటోస్ పిచ్చి, వీడియోస్ పిచ్చి. వాళ్ళు రమ్మంటే రావట్లేదు చూసారా? అప్పుడే నీరసమైపోయి ఎలా కూర్చుంటారో. మేమైతే గనక ఆఫీస్ నుంచే వచ్చాము. ఆఫీస్ నుంచే వచ్చి మళ్ళీ భోంచేసి వెంటనే ఆఫీస్‌కెళ్ళిపోవాలి. ఆ కంగారులో ఉన్నాము మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోవాలని చెప్పి. ఇల్లయితే గనక చాలా నీట్‌గా కట్టించుకున్నారు. ఫర్నిచర్ వర్క్ అది, డిజైనింగ్స్ భలే కట్టించుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ అయితే మాత్రం. ఇదైతే గనక అపార్ట్‌మెంటు. బయటొచ్చి కొంచెం స్పేస్ వచ్చింది చూసారా? మా ఫ్రెండ్స్ అలుగుతున్నారు, కూర్చునిపోయారు, నీరస పడిపోయారని చెప్పాను కదా! అక్కడే కొంచెం ప్లేస్ ఉన్నది బయట. ఇంకా అలానే లోపలికొస్తే హాలు ఇంకా కిచెనొచ్చింది. 2 బెడ్‌రూమ్స్ వచ్చాయి. ఒక లివింగ్ ఏరియా అంటారు కదా! చిన్న స్పేస్ లాంటిది. అది కూడా వచ్చింది. కానీ ఇల్లయితే భలే కట్టారబ్బా! ఆ బయట వీడియో తీసిందంతా హాలు. నేనిప్పుడు రూమ్‌లోకొచ్చాను. పెద్ద రూము, చిన్న రూమ్ అంటారు కదా! అలాగే నేను పెద్ద రూమ్‌లోకైతే ఉన్నాను. పెద్ద రూమ్ చూపించడానికి లోపల చుట్టాలందరూ ఉన్నారు. సో, నేను లక్ష్మికి కెమెరా ఇచ్చి, ఫోన్ ఇచ్చి నన్ను వీడియో తీ లక్ష్మి అని చెప్తే నాకు కొంచెం వీడియో తీసింది. ఈ మిర్రర్ చూసారా? భలేగుంది కదా! ఇంకా భోజనాలకైతే స్టార్ట్ అయిపోయాము. భోజనాలొచ్చి కింద పెట్టారు. అప్పటికే ఆకలేసేస్తుంది. చాలా మంది జనాలు చూసాము. ఇల్లు మొత్తం తిరిగేసాం కదా! తిరిగి ఆవేశ పడిపోయి ఆకలేసేస్తుంది. బాగా ఆకలేసేస్తుంది. ఫ్లోరొచ్చి థర్డ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందకొచ్చి ప్లేట్ తీసుకొని బిర్యానీ అంటే ముందే క్రేవింగ్స్ వచ్చేస్తాయి కదా మనకి. అందుకే ఎప్పుడు భోంచేసేద్దామా అనుకుని మేమెళ్ళేటప్పటికైతే కొంచెం ఖాళీగానే ఉంది. ఎవరు లేరు. ఇంకా దొరికిందే తరువు కదా! ప్లేట్ తీసుకొని బేగ్‌గా బిర్యానీ వడ్డించుకొని ఇంక అక్కడ కూడా నేనైతే గనక ఫుల్‌గా కుమ్మేసాను. ఇంతటితో అయితే గనక వీడియో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.